అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ టెట్ ఇన్ సర్వీస్ టీచర్స్ సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లో సంఖ్యా వ్యవస్థ సంబంధించినటువంటి కొంత సమాచారం మన వీడియోలో చూద్దాం. ఒక చిన్న వీడియోల ద్వారా మనం ఇక్కడ నుంచి రోజు ఒక టాపిక్ తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఏపీ యూటీఎఫ్ ఇన్ సర్వీస్ టీచర్స్ని దృష్టిలో పెట్టుకొని మెటీరియల్ అయితే తయారు చేసింది. ఆ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందని మనం ఇంతకుముందు వీడియో చేసాం. ఆ మెటీరియల్లో ఉన్నటువంటి సమాచారాన్ని ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క టాపిక్ని కొన్ని చిన్న వీడియోల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మొదటగా మనం ఈ సంఖ్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ మనకి 0 నుంచి 9 వరకు ఉండే వాటిని మనం అంకెలు అంటాం. ఇంగ్లీష్లో వాటిని డిజిట్స్ అంటాం. ఇంకొక పేరు వాటికి సంజ్ఞలు లేదా సింబల్స్ అని అంటాం. ఇవి మనకి అంకెలు వచ్చేసి 10 ఉన్నాయి. ఈ అంకెలతో ఏర్పడే వాటిని సంఖ్యలు అంటాం. ఈ సంఖ్యలకి మనకి అనంతం ఉంటాయి. అంటే సంఖ్యలు అంటే ఈ అంకెలు కూడా మనం సంఖ్యలుగానే చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి సంఖ్యలు అంకెలతో ఏర్పడతాయి. అలాగే అనంతమైనటువంటి సంఖ్యలు మనకి మన సంఖ్యా వ్యవస్థలో ఉన్నాయి. అలాగే సంఖ్యామానం, సంజ్ఞామానం, దాన్ని మనం ఇంగ్లీష్లో న్యూమరేషన్ అండ్ నొటేషన్ అంటాం. న్యూమరేషన్ అంటే అక్షరాల్లో రాయడం, ఒక సంఖ్యని అక్షరాల్లో రాయడాన్ని న్యూమరేషన్, సంజ్ఞామానం అంటాము, సంఖ్యామానం అంటాము. సంఖ్యామానం, న్యూమరేషన్ అంటే ఒక నెంబర్ని అక్షరాల్లో రాయడం. అలాగే సంజ్ఞామానం, నొటేషన్ అంటే ఆ అక్షరాల్లో రాసిన దాన్ని నెంబర్లో చెప్పడం. ఉదాహరణకి 325 అని అక్షరాల్లో రాస్తే దాన్ని సంఖ్యామానం అని, అలాగే 325 నెంబర్ వేస్తే దాన్ని సంజ్ఞామానం అని, మనం ఇంగ్లీష్లో అయితే దాన్ని నొటేషన్, 325 నెంబర్నేమో నొటేషన్ అంటాము. అలాగే అక్షరాలు రాసిన దాన్ని న్యూమరేషన్ అంటాం. ఈ విధంగా మనకి ఈ యొక్క ఎగ్జాంపుల్తో చూడడం జరిగింది. అలాగే మనకి ప్రతి సంఖ్యకి కూడా 2 విలువలు ఉంటాయి. అవి సహజ విలువ మరియు స్థాన విలువ. ఈ సహజ విలువనే మనము సహజ విలువ లేదా ముఖ విలువ లేదా నిజ విలువ అని అంటూ ఉంటాం. దానికి ఉన్నటువంటి విలువ, ఉదాహరణకి 3 అనే దానికి విలువ, మనం దానికి ఉన్నటువంటి విలువను మనం దాని యొక్క సహజ విలువ అని అంటాం. అలాగే స్థాన విలువ విషయానికి వస్తే ఇది ప్లేస్ వాల్యూ. ఇది ఈ స్థాన విలువ ఉదాహరణకి 88 అని రాసామంటే మొదట 1ల స్థానంలో ఉన్నటువంటి 8 యొక్క స్థాన విలువ 8. అంటే 1ల స్థానంలో ఉంది కాబట్టి 8 1లు 8. అదే 10ల స్థానంలో ఆ 8 ఉన్నట్లయితే 8 10లు 80 అవుతుంది, 10 ప్లేస్లో ఉంటే. అదే 100 ప్లేస్లో ఉంటే 800 అవుతుంది. ఈ విధంగా ప్లేస్ని బట్టి మారుతూ ఉంటుంది ఈ స్థాన విలువ. ఈ సహజ విలువ లేదా ముఖ విలువ లేదా నిజ విలువ అనేది మాత్రం ఖచ్చితంగా దానికి ఉన్నటువంటి విలువ, అక్కడ మనకు దాని నెంబర్ ఏదైతే రాస్తామో ఆ నెంబర్కు ఉన్నటువంటి విలువ మనం సహజ విలువ లేదా ముఖ విలువ అంటాం. అయితే ఇక్కడ మనము ఒకసారి 0ని గమనించినట్లయితే 0కి సహజ విలువ 0 ఉంటుంది. అలాగే స్థాన విలువ కూడా 0నే ఉంటుంది. అంటే సహజ విలువ, స్థాన విలువ ఒకటే ఉన్నటువంటి నెంబర్ వచ్చేసి మనం 0గా మనం చెప్పవచ్చు. 0 యొక్క స్థాన విలువ 0నే. అంటే ఏ స్థానంలో తీసుకున్నా సరే 0 యొక్క స్థాన విలువ 0గానే ఉంటుంది. దాని ముఖ విలువ లేదా నిజ విలువ లేదా సహజ విలువ కూడా మనకి 0 అవుతుంది. కాబట్టి సహజ విలువ మరియు స్థాన విలువ, ప్లేస్ వాల్యూ మరియు ఫేస్ వాల్యూ, ఈ 2 కూడా సమానంగా ఉన్నటువంటి సంఖ్య ఏది అని మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అలా అడిగితే మనం దాన్ని 0గా చెప్పవచ్చు. అలాగే మనకి లెస్ దాన్, గ్రేటర్ దాన్ మనకు సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ మనము కొద్దిగా నాన్ మ్యాథమెటిక్స్ అభ్యర్థులు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఒక కొండ గుర్తు ద్వారా మనం దాన్ని గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ మనకి 5 లెస్ దాన్ 7 ఉంది. అంటే చిన్నది ఎడమ వైపు ఉండేది కుడివైపు పెద్దది ఉంది. అలాగే 7 గ్రేటర్ దాన్ 4, 7 అటువైపు పెద్దది ఉంది, 4 చిన్నది ఉంది. ఈ విధంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి లెస్ దాన్ ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుందాం. ఈ లెస్ దాన్ అనేది ఎల్ లాగా ఉంటుంది. అంటే ఎడమ వైపుకి ఎల్, మనం ఎల్ అయితే ఏదో రాస్తాం దాన్ని కొద్దిగా బెండ్ చేసి పెట్టున్నారు కాబట్టి ఎల్ లాగా ఉండేది లెస్ దాన్ అని మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 2 గుర్తుపెట్టుకుంటే మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి లెస్ దాన్ ఎల్ లాగా ఉంటుంది, ఎల్ లాగా ఉండేది లెస్ దాన్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ లెస్ దాన్, గ్రేటర్ దాన్కి సింబల్ మనం గుర్తుపెట్టుకునే దానికి ఇలా ఏ విధంగా అయితే మనకి ఏదైతే వర్టెక్స్ ఉంటుందో దాని మూల ఉంటుందో అది చిన్నది ఉంటుంది. ఈ 2 వైపులు ఏదైతే 2 ఉంటాయో దాన్ని వచ్చేసి మనం అటువైపు పెద్ద నెంబర్ అనేది ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఆరోహణ అవరోహణ క్రమం కూడా ఒక అవగాహన చేసుకుందాం. ఇక్కడ మనకి ఆరోహణ క్రమం అంటే లెస్ దాన్ గుర్తుపెట్టుకున్నాం. ఆ లెస్ దాన్, ఆలి అని గుర్తుపెట్టుకుంటే మనము ఆరోహణ క్రమం అవరోహణ క్రమాన్ని ఈజీగా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవచ్చు. ఆరోహణ క్రమం లెస్ దాన్, అంటే మనం ఆరోహణ క్రమాన్ని రాయాల్సి వచ్చినప్పుడు లెస్ దాన్ని గుర్తు చేసుకుంటాం. లెస్ దాన్ అంటే మనకి ఎడమ వైపున చిన్నది ఉంటుంది కాబట్టి కుడి వైపున పెద్ద ఉంటుంది.
లెస్ దాన్ అంటే మనము చిన్నదాని నుంచి పెద్దదాని వైపు రాస్తాం. చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వైపు రాస్తే దాన్ని మనం ఆరోహణ క్రమం అని రాస్తాం. కాబట్టి ఈ ఆరోహణ అవరోహణ క్రమాన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవడం కోసం మనం ఆలీని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆలీ అంటే ఆరోహణ క్రమం, లీ అంటే మనం లెస్ దాన్గా చెప్పుకుంటాం. అంటే లెస్ దాన్ అంటే చిన్న నుంచి పెద్ద వరకు అని మనం దాన్ని కొండ గుర్తులాగా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి లెస్ దాను ఎల్లాగా ఉంటుంది. అలాగే ఆరోహణ క్రమం లీ, ఆలీ అని గుర్తుపెట్టుకుంటే అని మనం ఆ రెండు ఆరోహణ క్రమం అలాగే మనకి ఈ లెస్ దాన్ గ్రేటర్ అనే దానికి సింబల్స్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మరొక ముఖ్యమైనటువంటి టాపిక్ మనకి సమీప 10 లేదా 100 లేదా 1000ని గుర్తించడం. ఉదాహరణకి మనకు సమీప 10 అన్నప్పుడు 5 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం తర్వాత సంఖ్యని సమీప 10గా గుర్తుపెట్టుకుంటాం. ఉదాహరణకి 56 ఉన్నట్లయితే మనం సమీప 10 60గా తీసుకుంటాం. అదే మనకి 53 లేదా 54 ఉన్నట్లయితే దాని యొక్క సమీప 10 50గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అంటే 5 కంటే పైన ఉన్న వాటిని తర్వాత రౌండ్ ఫిగర్కి, అలాగే ముందు 5 కంటే తక్కువ ఉన్నదాన్ని ముందు రౌండ్ ఫిగర్కి తీసుకోవడం జరుగుతుంది. దీన్ని సమీప 10 అని అంటాం. నియరెస్ట్ 10, అలాగే నియరెస్ట్ 100, సమీప 100 ఇలా తీసుకున్నప్పుడు ఉదాహరణ ఇక్కడ మనం 810 తీసుకుంటే ఇది 800కి దగ్గరగా ఉంది కాబట్టి దానికి దగ్గరలో ఉన్న రౌండ్ ఫిగరు 800 తీసుకుంటాం. అలాగే 870 అలా తీసుకున్నప్పుడు అది 870 అనేది 900కి దగ్గరగా ఉంది కాబట్టి నియరెస్ట్ 100 వచ్చేసి 900 అవుతుంది. అంటే 50 కంటే తక్కువ ఉంటే ఇటువైపు తీసుకుంటాం, 50 కంటే ఎక్కువ ఉంటే తర్వాత వచ్చేటువంటి రౌండ్ ఫిగర్ని తీసుకోవడం జరుగుతుంది. దగ్గర 1000, ఇదే విధంగా మనకి 500 కంటే తక్కువ ఉంటే దగ్గర 1000 ముందు ఉన్నటువంటి 1000కి రౌండ్ ఫిగర్ చేస్తాం. అలాగే తర్వాత 500 కంటే ఎక్కువ ఉన్నట్లయితే తర్వాత దానికి రౌండ్ ఫిగర్ చేయడం జరుగుతుంది. దీన్ని ఒకసారి మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు 10 సమీప 10 అన్నప్పుడు 5 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకుంటాం. 5 కంటే ఎక్కువ ఉంటే అటువైపు, లేదంటే తక్కువ ఉంటే ఇటువైపు. అలాగే సమీప 100 తీసుకున్నప్పుడు 50 కంటే ఎక్కువ ఉంటే అటువైపు, 50 కంటే తక్కువ ఉన్నట్టే ఎడమవైపు మనము తీసుకోవడం జరుగుతుంది. సమీప 1000 తీసుకుంటే 500 కంటే రైట్ సైడ్ ఉంటే అటువైపు, లెఫ్ట్ సైడ్ ఉంటే ఇటువైపు తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి ప్రశ్నలు కూడా మనకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇదొక టాపిక్గా మనం నేర్చుకోవాలి. దీనికి సంబంధించి ప్రాక్టీస్ మనకి టెక్స్ట్ బుక్స్లో చాలా ఉన్నాయి, మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే సంకలనం, వ్యవకలనం. సంకలనం అంటే మనం కూడికగా తీసుకుంటాం, వ్యవకలనం అంటే తీసివేతగా తీసుకుంటాం. అయితే ఆవర్తన సంకలనాన్ని మనం గుణకారం అంటాం. రిపీటెడ్ ఎడిషన్ ఈజ్ కాల్డ్ మల్టిఫికేషన్. అంటే ఉదాహరణగా మనము 2ని 2 + 2 + 2 3 సార్లు మనము 2ని తీసుకొని యాడ్ చేసే బదులుగా ఒకేసారి ఆ 2ని ఎన్నిసార్లు అయితే తీసుకుంటున్నామో దాంతో మల్టిప్లై చేస్తే 2 3 6 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఆవర్తనం అంటే రిపీటెడ్గా సంకలనం చేసే బదులుగా మనం గుణకారం చేయవచ్చు. అలాగే ఆవర్తన వ్యవకలనాన్ని భాగాహారం. రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ఈజ్ కాల్డ్ డివిజన్. అలాగే 6ని 2 2 2 3 సార్లు తీసే బదులు 6ని 2తో భాగిస్తే మనకు 3 అనేది రావడం జరుగుతుంది. ఇది ఆవర్తన వ్యవకలనాన్ని భాగాహారంగా తీసుకుంటాం. ఈ విధంగా మనం ప్రతిరోజు టెట్కి సంబంధించినటువంటి క్లాసులు మన ఛానల్లో చేయడం జరుగుతుంది.